హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. క్రోధినామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేక్షకులకందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరము చైత్రమాసంలో ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి వారికి గ్రహచారం ఏ విధంగా సంచరిస్తుంది, ఆ గ్రహచారం వల్ల ఎటువంటి ఫలితాల్ని పొందగలుగుతున్నారు, మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో చూసినట్టయితే 4వ స్థానము మిథున రాశి నుండి 4వ స్థానం మిథునం, కర్కాటకం, సింహం, కన్య. 4వ స్థానములో కేతువు, చంద్రుడు. కుంభరాశిలో 9వ స్థానము మిథున రాశి నుంచి కుంభరాశి 9వ స్థానములో శనేశ్వరుడు. మీనరాశిలో 10వ స్థానము కుజుడు, శుక్రుడు, బుధుడు, రాహు సంచరిస్తున్నారు. మిథున రాశి నుంచి మేషరాశి 11వ స్థానములో రవి, గురువు ఇద్దరు కూడా సంచరిస్తున్నారు. ఈ విధంగా 9 గ్రహాలు ఈ మిథున రాశిలో ఈ విధంగా సంచరిస్తున్నారు. సో వీరి యొక్క ఫలితాలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? ఈ క్రోధినామ సంవత్సరము మిథున రాశి వాళ్ళకి 11వ స్థానము రవి, బుధులు. ఇది చాలా గుడ్. ఎందుకంటే ఏకాదశ స్థానం ఏ స్థానాల్లో మంచిగా ఉంటుంది అంటే ఏకాదశ స్థానమే అంటాం. 11వ స్థానంలో గురువు సంచరించడం వలన చాలా అభివృద్ధి పనులు అనేటువంటివి జరుగుతాయి. దాంతోపాటు రవి తోడైతున్నాడు. రవి అంటే సూర్యభగవానుడు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. గురువు 11వ స్థానంలోనే, రవి 11వ స్థానంలోనే. జగత్తుకు వెలుగునిచ్చే సూర్యభగవానుడు 11వ స్థానమే, గురువు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఎటువంటి వాళ్ళకైనా పనులు అనేటువంటివి జరుగుతాయి. పంతులు గారు ఏ పని చేసినా అయితలేదు అని అంటారు చూసారా, అది అనరిగా తప్పకుండా అయితేనే ఉంటుంది. వాళ్ళు వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం అవుతుంది, ఉద్యోగం చేద్దామంటున్నాం వస్తుంది, తప్పకుండా ఉద్యోగం వస్తుంది. మిథున రాశి వాళ్లకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకైతే పై స్థాయికి పోవడానికి ప్రమోషన్స్ కూడా వస్తాయి. ఇకపోతే కుంభములో ఉండి 9వ స్థానంలో శని సంచరిస్తున్నాడు. దీనివల్ల కూడా అనుకూలమైన ఫలితాలు, మిశ్రమ ఫలితాలు వస్తాయి. అంటే నాట్ సో ఫర్ గుడ్, నాట్ సో ఫర్ బ్యాడ్ అన్నట్టుగా ఉంటుంది 9వ స్థానం. కాబట్టి ఈ శనేశ్వరుడు ఏం చేస్తాడు అంటే మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. అంటే మిథున రాశి వాళ్లకు చైత్రమాసములో శుభముగా ఉన్నది. మరి శుభము లేనిది ఏంది అంటే కేతు, డబ్బులు నిలువై. చతుర్థమా కేతు సంప్రాప్తే, 4వ స్థానంలో కేతు సంచరించడం వలన రుణగ్రస్త రూపేణ కార్య సాధత. రుణంతో పనులు అవుతాయట. పనులు అవుతాయి కానీ అవుతున్నాయి పంతులు గారు ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది, పనులు అవుతున్నాయంట. చూసినారా, చతుర్థమా కేతు, చతుర్థమా చంద్ర. 4వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మనస్సు ఏకాగ్రత ఉండదు, చలన దశలో ఉంటుంది. అప్పుడే సంతోషపడతారు, అప్పుడే కోప్పడతారు, అప్పుడే దుఃఖపడతారు, అప్పుడే బాధపడతారు, అప్పుడే అప్పులు తీసుకొద్దామంటారు. అంటే ఈ సంవత్సరములో వీరికి ఆదాయం ఎట్లా ఉందంటే 5 వాళ్ళ ఆదాయము, 6 వాళ్ళు ఖర్చు. ఏం సంపాదించినావు బాపడ అంటే ఏమీ లేదు, కాళ్ళు చేతులు కడుపు. 1% లాభం. 1 కోటి రూపాయలు సంపాదిస్తే అందులో 50 లక్షలు ఖర్చు అవుతాయి, ఒక 60 లక్షలు మిగులుతాయి. 1% ఎక్కువ మిగులుతుంది. అయితే ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కేతువు బాగలేడు కాబట్టి, ఈ కేతువు చంద్రుడు ఇద్దరూ బాగలేరు కాబట్టి వీరు ఏం చేస్తే బాగుంటుంది అని అంటే కొంచెం శత్రుత్వం కూడా ఎక్కువవుతుందండి వీళ్ళకు. శత్రుత్వం అంటే ఏమవుతుంది, మంచిగా మాట్లాడుతుంటూనే శత్రుత్వం చేస్తూ ఉంటారు.
ఇలాంటి శత్రుత్వం ఎక్కువ అవుతుంది కాబట్టి ఆంజనేయ స్వామికి సింధూరం వేయండి. ఆంజనేయ స్వామికి మంగళవారం రోజున లేదా శనివారం రోజున కానీ ఆంజనేయ స్వామికి సింధూరం వేసి 108 తమలపాకులు దండగా కట్టండి. కట్టి ఆ స్వామివారిని వేడుకోండి. మీకు ఏ మంత్రం రాకున్నా పర్వాలేదు, నేను ఒక మంత్రం చెప్తాను, దాన్ని అనండి. ఎన్ని పూజలు చేసినా ఆయన రామభక్తుడు. రాముణ్ణి దలిస్తే కానీ ఇంకో వరం ఇవ్వడు ఆయన. రామ అంటే ఏం కావాలి నాయన అంటాడు. కాబట్టి ఆ యొక్క రామదూతను మనం ధ్యానించాలి. రాముని మంత్రమే ఇస్తాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈ మంత్రం చదవండి. మీకు చేతనైనన్నిసార్లు చదవండి. పంతులు గారు మాకు అట్లా చదువు రాదు, పంతులు గారు మేము చదవలేమని అనుకుంటే ఓం ఓం రామదూతాయ నమః, ఓం రామదూతాయ నమః. అక్కడ రాముడు వస్తున్నాడు, దూత వస్తున్నాడు, రామదూతుడు. కాబట్టి ఓం రామదూతాయ నమః అనుకుంటూ అక్కడ చేయండి. ఇంకా అది కూడా రాదు అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని తలవండి. మీకు ఈ యొక్క మాసంలో చేసినట్టయితే తప్పకుండా విజయవంతమవుతుంది. శుభం భూయాత్.